బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. గొప్పగా చెప్పుకున్న 6 గ్యారంటీలను అమలు చేయించలేని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు అటు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీపై ఉందని చెప్పిన కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో వారు మోదీకే ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోలు విడుదల చేయడం కాదని ముందు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు హస్తం పార్టీకి లేదని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పథకాల అమలుపై లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శక్తిశాలిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతా की जय श्री राम।